आनंद सद्गुरु साईनाथ महाराज की जय। ఆయన మనం నూతన యుగానికి వినూత్న మధుర మాస్టర్ గారు శ్రీ గురు చరిత్ర గురించి బాబా దాని ప్రాశస్త్యాన్ని తెలియజేయటం, మనకి గురు చరిత్ర యొక్క సాయినాథుని యొక్క అనుగ్రహం పొందాలంటే బాబా చరిత్రతో పాటు గురు చరిత్ర పారాయణ ఎంత ఆవశ్యకమో తెలియజేస్తూ ఉన్నారు. మనం గత 3 వారాలుగా ఆ విషయం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీ గురు చరిత్ర పారాయణ ద్వారా మన సంస్కారానికి తగిన గురువు ఎవరో దత్తస్వామి చూపుతారని మనకి ఆ పారాయణ చేస్తే, అట్లానే మాస్టర్ గారికి కూడా ఆ గ్రంథ పారాయణ తర్వాతే బాబా స్వప్న దర్శనం ఇచ్చి గురువు లేకుండా బాధపడతామెందుకు నేనున్నానని చెప్పి ముమ్మారు ఆయన్ని నిమిరి చక్కగా కౌగిలించుకున్నారట. అందుకని మనలాంటి వాళ్ళకు కూడా అదే మార్గం. అయ్యో బాబా భౌతికంగా లేరే అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన ఎప్పుడు చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. అవసరమైతే భౌతిక రూపంతో కూడా దర్శనం ఇస్తారు. కానీ ఆ రోజున బాబా ఏం బోధ చేశారో ప్రత్యక్ష భక్తులకి అదే మనకి కూడా ఆధారం అన్నమాట. అంటే మనం దాన్ని పట్టుకొని మనం ఆయన అనుగ్రహాన్ని పొందాలి. అందుకని శ్రీ గురు చరిత్ర పారాయణ గురించి మనకి మాస్టర్ గారు ఎంతో వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మాస్టర్ గారికి సైతం ఆ పారాయణ తర్వాతే బాబా యొక్క దర్శనం అయిందని. అంతేకాకుండా మాస్టర్ గారు అంటున్నారు, కలకాలం నిలిచి ఉండాలంటే వ్యక్తిగత ప్రాధాన్యత లేకుండా, అంటే ఒక వ్యక్తి ప్రాధాన్యత లేకుండా, అయ్యో ఆయన ఉన్నప్పుడే జరిగిద్ది, ఆయన లేనప్పుడు జరగదు కాకుండా, ఈ రోజు మనం చూస్తే మనందరం బాబాని చూడని వాళ్ళమే అయినప్పటికీ కూడా మనందరం బాబా దగ్గరికి ఇలా రాబడ్డామంటే ఆయన సాంప్రదాయం ఎలాంటిది? చరిత్ర పారాయణ ద్వారా మనల్ని ఆయన దగ్గరికి తీర్చుకోవడం, మనకి అవసరమైతే అనుభవాలు ఇచ్చి ఆయనే నడిపిస్తూ ఉన్నారనమాట. అందుకని అయ్యో ఇప్పుడు లేరే అనే ఆలోచన లేదు. మనం చూడగలిగితే అంతటా ఉండి ఆయనే పలుకుతున్నానని బాబా అనుభవాలు ఇస్తూ ఉన్నారనమాట. చిరకాలం నిలిచి ఉండాలంటే ఆధ్యాత్మికత కేవలం వ్యక్తిగతమైన భక్తిగా మాత్రం ఉండక ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలి. ఇందులో ఎంతటి మహనీయులైనా వారి వ్యక్తిత్వాలకి ప్రాధాన్యం ఉండదు. అంటే మనకి వేదాలు కూడా మాస్టర్ గారు అంటారు, వేదాలకి ప్రాధాన్యత ఇస్తారు కానీ అవి చెప్పిన ఋషులకి అంత ఇవ్వరు. అంటే అర్థం ఏంటి? దానికంటే కూడా ఎవరు చెప్పారనే దానికంటే ఆ వేదాలకే ప్రమాణం. అలాగే ఉదాహరణకు ఉపనిషత్తులు చెప్పిన శాశ్వత సత్యాలు ప్రధానం, కానీ వాటిని ప్రకటించిన ఋషుల వ్యక్తిత్వం వ్యక్తిగతమైన ఔన్నత్యం కాదు. అందుకే సనాతన ధర్మానికి మూల పురుషుడంటూ ఎవరూ లేరు అంటున్నారు. ఉపనిషత్తుల్లో సూచించిన ధర్మాన్ని ఎవరు ఆచరించినా, ఆయా ఋషులను పూజించుకున్నా కూడా ఫలితం అనాదిగా ఎందరికో కలుగుతూ వచ్చింది. కేవలం కలి ప్రభావం వల్ల అందుకు మానవులు ఆసక్తులు అవుతారు కనుక వారికి ఒక వంక పూజించుకోవడానికి అవతార పురుషుడిని, మరొక వంక స్థూలమైన దేవతామూర్తులను అందజేస్తారు ఋషులు. ఇప్పుడు కలి ప్రభావం ఇంకా ముదిరి ఆధునిక ప్రపంచ పరిస్థితుల వలన ఈ రెండింటిని విశ్వసించే శక్తి వ్యక్తులలో ఒక వంక కుంటుపడుతూ ఉన్నది. ఏంటండి విగ్రహాలు పూజించేది ఏంటి? ఈ రూపాలు మీరు చూసారా? ఎవరు పెట్టారు? అంటే ఇప్పుడున్న ప్రభావం, కలి ప్రభావం వలన ఇప్పుడున్న జనాలు, సమాజం అందరూ కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే కుంటుపడుతుంది అన్నారు ఒక విధంగా. మరొక వంక నేటి విజ్ఞాన ప్రభావం వలన బుద్ధిశక్తి వృద్ధి చెందుతూ ఉన్నది. అందుకని మరలా ఆధ్యాత్మ విద్య సమైక్యం కాగల ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలని, ఇందులో వ్యక్తిగత ఆధిక్యతలకు తావుండకూడదని సాయి హెచ్చరిక. వైజ్ఞానిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో కూడా ఇట్టి మార్పే కనిపిస్తుంది అంటున్నారు. చూడండి, బాబా పరంగా తీసుకుంటే ఆయన సాంప్రదాయంలో వ్యక్తిగతంగా ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల. బాబా మీరు లేకుండా పలకి ఎలా ఊరేగిస్తామన్నారు. బాబాని కూర్చోబెట్టే పలకిని ఊరేగించేట్లయితే బాబా సమాధానంతరం వీడు అయ్యో బాబా లేరు కదా ఇప్పుడు పలకి ఉత్సవం ఎందుకు అనుకునేవాడు. కానీ ఆయన సాంప్రదాయం ఏం చేస్తున్నారు? పాదుకలు ఊరేగుతాయి, దత్తపాదుకలు. అవి శాశ్వతమైనవి, అవి ఆయన చైతన్య రూపం. అందుకని ఆ రోజు నుంచి కూడా బాబా ఏం చేశారు? నేను నడిచి వస్తాను, పాదుకల ఊరేగింపు జరుగుతుందన్నారు.
కావున ఈ రోజుకి కూడా అదే జరుగుతూ ఉంది. చరిత్ర పారాయణతో అనుగ్రహం అన్నారు. వేరే మధ్యవర్తి లేరు, ఇంకొకళ్ళు లేరు. మాస్టర్ గారు కూడా మనకి అదే అందించి వెళ్ళారు. ఆయన పరిపూర్ణుడైనాక ఇవన్నీ సేకరించి మన కోసం మళ్ళీ అంటే ఈ మధ్యలో ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టు గ్రంథ పారాయణ చేసుకుంటే బాబా అనుగ్రహం కలుగుతుంది, ఆయన అనుగ్రహం కలుగుతుంది. అయ్యో మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది అడగాల, ఇది అడగాల, మనకి ఎవరు చెప్తారు అనేది లేదనమాట. అంటే అట్లాంటి వ్యక్తి ప్రాధాన్యత లేని సాంప్రదాయాన్ని మనకి బాబా ఆ తర్వాత మాస్టర్ గారు మనకి అందించారనమాట. అట్లాగే వైజ్ఞానిక రంగంలో కూడా కనుగొనబడిన సిద్ధాంతం సరైనదా కాదా అన్నదే ప్రాధాన్యం, కానీ ఆ శాస్త్రజ్ఞుడికి ఎట్టి ప్రాధాన్యము ఉండదు. కనుక్కున్న సిద్ధాంతం అది కరెక్టా కాదా అన్నదే ఇంపార్టెంట్ అంటే, కానీ అది ఏ సైంటిస్ట్ చేశాడు, వాడు ఎవరు ప్రపోజ్ చేశారనే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదట. అదే మాస్టర్ గారు అంటున్నారు. ఉన్న కొద్ది మాత్రం కూడా ఆ సిద్ధాంతం సత్యంగా ఉండటం వలనే ఉంటుంది. అదే ఆ సిద్ధాంతం సత్యంగా లేదనుకోండి, ఇంక వాడు చెప్పిన తప్పైతే ఎవరు పట్టించుకుంటారు? ఇవాళ మనం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వాడుకుంటున్నాం, బల్బ్ వాడుకుంటున్నాం, లైట్ వాడుకుంటున్నాం. ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటున్నామే కానీ ఎడిసన్ అంటాడని ఆయన ఇచ్చిన దాన్ని వాడుకుంటున్నాం, కానీ తలుచుకుంటున్నది ఎప్పుడు? ఇట్లా చూసుకుంటే సిద్ధాంతం కూడా అది నిలిచినప్పుడే వాటికి ఏమన్నా పొరపాటున గుర్తు చేసుకుంటారేమో, కానీ దానికంటే కూడా సూత్రమే ముఖ్యం అన్నారు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో చూస్తే ఉదాహరణకు మార్క్స్, లెనిన్ వ్యక్తిత్వానికి ఏమీ విలువ ఉండదు. విలువంతా వారి సిద్ధాంతానిదే. దానిని దర్శించి ప్రవచించడం వలనే వారికి అంత మాత్రమైన గుర్తింపు ఉండేది. ఈ యుగానికి తగిన మార్పునే సాయి ఆధ్యాత్మ రంగంలో తెస్తున్నారు. సాయినాథుడి యొక్క మనం బాబా చేసిన దేంట్లో మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా మనకి ఆ వివరణ అందిస్తారు. మనం లీలలు చూసే పొలికించిపోతాం, చిన్న చిన్న లీలలు జరిగితేనే. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, అసలు ఆయన అవతార కార్యంలో అవి అసలు లెక్కలో లేనివి, చాలా పరిమితమైనవి, శాశ్వతమైనవి కూడా కాదు. ఆ భక్తుడికి ఏదో ఆపద వచ్చింది తొలగించారు, ఈ భక్తుడికి ఏదో ఇబ్బంది వచ్చింది తొలగించారు, ఈ భక్తుడి కోరిక తీర్చారు. ఇవన్నీ ఆయన అవతారం దీనికోసం వచ్చింది, మనందరినీ మళ్ళీ ఆయన స్వరూపాలుగా మార్చేంత వరకు ఆయన అవతారం ఉండటానికి వచ్చారు. దానికోసం ఎలాంటి మార్పు జరగాలి అంటే, ఎంతమంది మహనీయులు వచ్చి వాళ్ళ సన్నిధి ప్రభావం చేత మాస్టర్ ఒకటే మాట్లాడు, పాషాణం కంటే కఠినమైన మన హృదయాలను మోసపోస్తే కానీ, అంటే మామూలుగా మాటలతో చెప్పారనుకోండి మన మనసులకి ఏం కదలదు. అదే మహాత్ముల యొక్క సన్నిధి, బాబా సన్నిధి, తర్వాత మాస్టర్ గారు, స్వామీజీ ఇలాంటి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని చెప్పినా కానీ ప్రభావితం కాని మన హృదయం వారి సన్నిధిలో అలా ప్రభావితం అవుతుంది. అందుకే సాయి ఒకే సమయంలో దత్తస్వామి ఇంతమంది మహనీయులుగా అవతరించారు. అందుకే చూస్తానికి వేరు రూపాలుగా ఉన్నా, వేరు సాంప్రదాయాలుగా ఉన్నా సాయితో వారి ఎప్పుడు ఏకత్వమే. అక్కడ ఎవరు జరుగుతున్నా అది వారికే చెందినట్టే చెప్తున్నారే తప్పించి, అంటే ఇన్ని రూపాల్లో ఆయన అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఒకే సమయంలో దత్తస్వామి ఇన్ని రూపాల్లో ఇంతమందిని ఆయన సంస్కరిస్తూ ఉన్నారు. అంటే బాబా యొక్క అవతారం కార్యం చూస్తే చాలా విస్తృతమైనది. ఒక పక్కన చూస్తే చిన్న చిన్నవి కోరికలు తీరుస్తున్నట్టుగా ఉన్నారు, కష్టాలు తీరుస్తున్నట్టుగా ఉన్నారు. దేశ స్వాతంత్రంలో వీళ్ళని గత జన్మల నుంచి ట్రైన్ చేసి వాళ్ళ చేత వాళ్ళ పనులు చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. కనుక మాస్టర్ గారు అంటున్నారు, ఈ యుగానికి తగిన మార్పునే సాయి ఆధ్యాత్మ రంగంలో తెస్తున్నారు. సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని, వారిని గుర్తించి సేవించి అనుగ్రహం పొందటానికి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయాలని, మిగిలిన అంశాలలో సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలన్నదే ఈ సనాతన నూతన ఆధ్యాత్మిక సిద్ధాంతం. అంటే వాటిని బాబా తెచ్చే మార్పు ఏంటి? మనం చూడండి, ఈ రోజున కూర్చొని చక్కగా నిజమైన ఆధ్యాత్మికతని మనం తెలుసుకోగలుగుతున్నాం, మనం అవకాశం కొద్దీ పాటించగలుగుతున్నాం. ఇదంతా మనం ఎవరిని ఆశ్రయించాం బయటికి వెళ్ళి అంటే, వ్యక్తి ప్రాధాన్యత లేని సిద్ధాంతాన్ని బాబా మాస్టర్ గారు మనకి అందించబట్టి మనం వాటిని చేసుకోగలుగుతున్నాం. అందుకని అంటున్నారు, సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని, వారిని గుర్తించి సేవించి అనుగ్రహం పొందడానికి శ్రీ గురు చిత్ర పారాయణ చేయాలని, మిగిలిన అంశాలలో సాయిబాబా జీవి చిత్ర పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలని. గురువు అంటే ఎలా ఉంటారు, గురువుని ఎలా సేవించాలి, మనం గురువు మాట జవదాటకుండా మనం ఎలా అనుగ్రహం పొందాలి,
గురువు తలుచుకుంటే వాడు చాకలివాడా, లేకపోతే వ్యవసాయదారుడా, లేకపోతే ఇంకొకడా, పండితుడు అయి ఉండక్కర్లేదు, బ్రాహ్మడు అయి ఉండక్కర్లేదు, ఇంకోటి అయి ఉండక్కర్లేదు. గురుభక్తి ఒక్కటే కలిగి ఉంటే వాడిని పండితుడైనా చేస్తారు, రాజునైనా చేస్తారు, లేకపోతే జన్మజన్మలున్న పాపాన్ని తుడిచివేస్తారు, బ్రహ్మరాక్షసుడికైనా ముక్తిని ఇవ్వగలుగుతారు. అంటే గురువు ఎలా ఉంటాడు, గురువుని ఎలా సేవించాలి, సేవించడం వల్ల మనకి కలిగే ఫలితం ఎలా ఉంటుంది, గురువు మాటే ప్రమాణం. ఇదంతా తెలిసిన తర్వాత మళ్ళీ సాయినాథుని చేతికి వచ్చేసరికి ఈ విశ్వం అంతా మనకి గురు రూపంగా ఎలా కనపడుతుంది, మనం ఆధ్యాత్మికంగా ముందుకు ఎలా వెళ్ళాలి. అంటే ఇది చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ మనం బలహీనతల్లో పడకుండా సాయినాథుడు ఉన్నదంతా ఆయనేనని చెప్పి ఎట్లా అనుభవం ఇచ్చారో, ఏ విశ్వం అయితే మనల్ని మాయ చేస్తుందో వాటి రూపంలో సాయే ఉన్నారని అనుభవం ఇస్తూ మనకి మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి, మనకి ఎదురయ్యే సంఘటనలో పరిస్థితుల్లో మనం ఎలా మాట్లాడుకోవాలి, ఇవన్నీ కూడా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అట్లా గురువు యొక్క అనుగ్రహం పొందడానికేమో గురుచరిత్ర పారాయణ చేయాలని, మిగిలిన అంశాలలో సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలని ఈ సనాతన నూతన ఆధ్యాత్మ సిద్ధాంతం అంటున్నారు. ఇక మరొక సూత్రం, శతాబ్దంలో ఎందరో మహనీయులు ఉద్భవించారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మహాత్మునిపై భక్తి ఉప్పెనలా ప్రజానీకాన్ని ఊపి కొద్ది కాలం తర్వాత పాల పొంగులా అణిగిపోవటం, మరికొద్ది కాలానికి మరొక మహాత్మునిపై భక్తి ప్రజలను గురువు తిరిగించడం జరిగింది. మనం కనుక చూస్తే మాస్టర్ గారు అంటున్నారు, ఇంకో సూత్రం ఏంటట, ఒక్కోసారి మహనీయులు వస్తూ ఉంటారు, ఎందరో మహనీయులు వచ్చారు, ఒక్కో సమయంలో ఒక్కొక్క మహాత్ముని పైన భక్తి ఉప్పెనలాగా పొంగటం, ప్రజానీకాన్ని ఊపి కొద్ది కాలం తర్వాత పాల పొంగులమ్మడి అణిగిపోవటం, అప్పుడు ఒక్కసారిగా భక్తి అట్లా ఊగిపోవటం, మళ్ళీ పాల పొంగుల అణిగిపోవటం, మరికొద్ది కాలానికి మరొక మహాత్మునిపై భక్తి ప్రజలను గురువు తిలగించడం మనం జరిగింది. ఈ మహనీయుల భక్తి ప్రజలలో ఇంత మాత్రమే బలీయంగా కొనసాగటానికి కారణం అని మాస్టర్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకని మరి అప్పుడేమో వాళ్ళు ఉన్నప్పుడేమో అంతగా ఉప్పెనలాగా జనాల్లో భక్తి అలా పెరగటం ఏంటి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమీ లేనట్టుగా ఉండటం ఏంటి, దానికి కారణం ఏంటి అంటే వ్యక్తి ప్రాధాన్యత. కానీ మరొక వంక రాముడు కృష్ణుడు విషయం అలా కాదు. వాళ్ళు ఎప్పటి వాళ్ళు చూసిన వాళ్ళు, కనీసం బాబానన్నా చూసిన వాళ్ళు మొరటి దాకా ఉన్నారు. కానీ ఒక వంక రాముడు కృష్ణుడి విషయం అలా కాదు. ఎన్ని వేల సంవత్సరాల క్రిందట వారు అవతరించారో, రామాయణ భారత భాగవతాలు వ్రాయబడ్డాయో, అయినా ఈనాటికి మన దేశంలో ఎంత చదువుకొని వారైనా కానీ వారి సంగతి తెలుసు. లేదండి వీడు రామాయణం చదువుకున్నారు కాబట్టి రాముడు తెలుసా, కాదు. పల్లెటూరులో విద్య లేని వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు, అసలు చదువుకోవడం రాని వాళ్ళకు కూడా రామాయణ కథ కానీ లేకపోతే ఇలాంటి కథలు తెలియకపోవడం కానీ ఉంటుంది. ఎందుకని అందరికి పూజించుకోవడం దాకా ఉన్నప్పుడు అసలు తెలియకుండా ఉండే అవకాశమే లేదనమాట. వారిపై భక్తి శ్రద్ధలు కొనసాగిస్తున్నారు. ఇందుకు కారణం వాల్మీకి, వ్యాసుడు కూడా ఈ భగవదవతారాలను పూజించమని, వారి నామస్మరణ చేస్తే చాలు అని చెప్పలేదట. సార్థకంగా ప్రజలంతా చేయగలగాలంటే వారి హృదయాలలో ఆ అవతారమూర్తులపై ఎంతో భక్తి విశ్వాసాలు ఉండాలి. మీరు పూజించండి చాలు అంటే ఎందుకంటే అని క్వశ్చన్ వస్తుంది. అందుకని వాళ్ళెవరూ కూడా కేవలం నామస్మరణ చేయమని కానీ లేదా వీళ్ళని పూజించమని కానీ చెప్పలేదట. సార్థకంగా ప్రజలు అలా చేయగలగాలంటే, అంటే ఆ పని చేయాలంటే వారి హృదయాలలో ఆ అవతారమూర్తులపై ఎంతో భక్తి విశ్వాసాలు ఉండాలి. ఎప్పుడు కలుగుతుంది? ఆయన ఎంతటి వాడో, ఏం చేశారో, ఏం చేయగలరో తెలిసినప్పుడు, ఆయన ఎంత ప్రేమ స్వరూపమో, కరుణా స్వరూపమో, సమర్థుడో, బోధనా దక్షత కలిగిన వాడో, సొంత తండ్రిలాగా ఎలా చేయగలడో తెలిసినప్పుడే మనం ఆయన్ని స్మరించగలుగుతాం, ఆయన పూజించగలుగుతాం. అలా కాకుండా మీరు పూజించండి అన్నారనుకోండి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, వారి హృదయాలలో ఆ అవతారమూర్తులపై ఎంతో భక్తి విశ్వాసాలు ఉండాలి. అందువలన అన్ని వేల శ్లోకాలు గల సుదీర్ఘమైన రామాయణ భారత భాగవతాలు వ్రాసి వారి శిష్యుల ద్వారా దేశమంతటా ఆసేతు హిమాచల పర్యంతము ప్రజలందరి చేత తరతరాలుగా ఆ దివ్యమూర్తుల లీలా శ్రవణం చేయించారు. ఇప్పటికి కూడా ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటుంది. రామకథ కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఆ దివ్యమూర్తుల యొక్క లీలా శ్రవణం చేయించారు. అలా చేయడం మన సాంప్రదాయంలో ప్రధానాంశమయ్యేలా చేశారు. ఈనాడు సాయిబాబా జీవిత చరిత్రను, గురు చరిత్రను అలానే మనం తరతరాల వారి చేత శ్రవణము, పారాయణము చేయించి సిద్ధాంతపరమైన ఆధ్యాత్మ బోధను ప్రజల హృదయాలలో
తరతరాలు నాటుకునేలా చేయాలని సాయి బోధ. అంటే ఎట్లా అయితే ఆ మహర్షులు, ఈ వ్యాసుడు వీళ్ళందరూ, వాల్మీకి, వ్యాసుడు వీళ్ళందరూ వాళ్ళ భక్తుల చేత ఆ సేతు హిమాచల పర్యంతము రామాయణ, భారత, భాగవతాన్ని ఎందుకు చేసి ఆ దివ్యమూర్తుల మీద అటువంటి భక్తి విశ్వాసాలు కలిగేట్టుగా చేశారు. ఆధారం లేకపోతే ఏమవుతుంది? పూజించమంటే వాళ్ళు చేస్తాం, లేక విశ్రాంతి చేయం. అందుకని అలా చేయటం వల్ల ఈ రోజుకి కూడా ఎన్ని వేల సంవత్సరాల క్రితమో వారు అవతరించినప్పటికీ కూడా ఆ దివ్యమూర్తుల యొక్క వారిపై భక్తి శ్రద్ధలు అలానే ఉన్నాయి. అందుకని ఈనాడు మనం ఏం చేయాలట? సాయిబాబా జీవిత చరిత్రను, గురు చరిత్రను అలానే మనం తరతరాల వారి చేత శ్రవణము, పారాయణము చేయించి సిద్ధాంతపరమైన ఆధ్యాత్మ బోధను ప్రజల హృదయాలలో తరతరాలు నాటుకునేలా చేయాలని సాయి బోధ. అది మనకి తెలపడానికే ఆయన ప్రత్యక్ష భక్తులైన దాసగణి చేత హరికథాగానం చేయించారు. హేమాత్పంతు చేత శ్రీ బివి నరసింహస్వామి, శ్రీ బాపట్ల హనుమంతరావు పంతుల గారుల చేత చరిత్ర రచనా ప్రచారం చేయించారు. ఇంకా చేయిస్తూనే ఉన్నారు. మాస్టర్ గురించి చెప్పుకోవట్ల, వాళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళందరికంటే కూడా అత్యధికంగా బాబాని ఆవిష్కరించింది ఎవరు అంటే మాస్టర్ గారే. కానీ బాబా ప్రత్యక్షంగా అప్పట్లో హేమాత్పంతు చేత, దాసగణి చేత, బివి నరసింహస్వామి చేత, శ్రీ బాపట్ల హనుమంతరావు, హేమాత్పంతు చేత ఏమో చరిత్ర గ్రంథం, అట్లానే నరసింహస్వామిగా ఆయన కూడా చరిత్ర గ్రంథం రాయటం బాబా గురించి, బాపట్ల హనుమంతరావు మనకి తెలుగులో గ్రంథం రాయటం, ఇట్లా చేయించారు. అంటే అటు వైదిక విధానాన్ని అనుసరించి ఆధ్యాత్మికతను నిర్దిష్టమైన వ్యక్తి ప్రాధాన్యం లేని సిద్ధాంతంగా రూపొందిస్తున్నారు. మరొక వంక పురాణాధేశాల పద్ధతిని అనుసరించి కలకాలం ఈ సాంప్రదాయం కొనసాగే పద్ధతిని అనుసరింపజేస్తూ ఉన్నారు. మీరు బాబాని పూజించుకొని తీరిపోతాయంటే అసలు ఊరికే చేస్తాం, తీరకపోతే వదిలేస్తాం. అలా కాదు, బాబా జీవితానికి ముడివేసి ఆయన అన్ని రూపాల్లో ఎలా ఉన్నారో, మనల్ని ఎలా నడిపిస్తూ ఉన్నారో ఇలా తెలియజేసినప్పుడు, ఇప్పుడు మాస్టర్ గారి సాంప్రదాయంలో ఇప్పుడు మనకి బాబా చిత్ర పారాయణ చేసిన తర్వాత ఆయన వదలాలన్నా మన వల్ల కాదు. ఎటు చూసినా ఏదో ఒకటి గుర్తు చేస్తూనే ఉంటారు ఆయన. కాబట్టి పూర్వం బౌద్ధంలోను, ఇస్లాంలోను ఇట్టి ప్రయత్నమే జరిగింది. బౌద్ధంలో బుద్ధుని పూజించడానికి అసలు ప్రాధాన్యతే లేదు. మహమ్మదుల వారిని దైవస్వరూపంగా పూజించడం ఇస్లాం అంగీకరించదు. ఆయా మహనీయుల ద్వారా ప్రకటమైన మహత్తరమైన జీవిత విధానాన్ని ఆచరించడమే ప్రధానం. అందుకే ఆ రెండు ధర్మాలు ఈ యుగంలో అంత బలీయమై ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనూ దృఢంగా నాటుకుపోయాయి. దానినే సాయినాథుడు మరలా ఈనాడు చేస్తూ పూర్ణపురుషుని గుర్తించి సేవించడం అనే మరొక ధర్మాన్ని మనకు చూపుతున్నాడు. వాళ్ళకి బాబాకి ఏంటి తేడా ఇక్కడ అంటే, బాబా ఏం చేస్తున్నారు అడిషనల్గా అంటే, ఈనాడు మళ్ళీ పూర్ణపురుషుని గుర్తించి సేవించడం అనే మరొక ధర్మాన్ని మనకు చూపుతూ ఉన్నారు శ్రీ గురు చిత్ర పారాయణ ద్వారా. సాయి బోధించిన ఈ పరమ సత్యాలను ఆకలింపు చేసుకుంటే సాయి పేరుడు గురుత్వం సంపాదించుకుందామన్న కొందరు భక్తుల వైఖరి కేవలం బాల్య చేష్టగా తోచకు మానదు. అంటే బాబాలాగా అయిపోయాం, మేము కూడా అంతటి మహాత్ములు అయిపోయామని యాక్షన్ చేసేవాడు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే వాళ్ళు చేసే పనులు అంటే సాయినాథుడి యొక్క సాంప్రదాయం, ఆయన అవతార కార్యం ఎంతటి వ్యక్తి ప్రాధాన్యత లేని ఈ యుగ యుగాలకి నిలబడేట్టుగా ఆయన చేస్తూ ఉంటే, ఆయనలాగా ఊరికే తలకి గుడ్డగట్టుకోనో కఫ్నీ చేసుకోనో పిచ్చి పనులు చేసేవాళ్ళని చూస్తే మాస్టర్ గారు అంటున్నారు, గురుత్వాన్ని అట్లా సంపాదించుకునే వాళ్ళని చూస్తే అది బాల్య చేష్టలాగా తోచక మానదు. మన వ్యక్తిత్వాలనే మట్టి విగ్రహాలను శ్రీ సాయి లీల శ్రవణం అనే మహాసాగరంలో విలీనం చేయవలసిన తరుణం వచ్చింది. మన శరీరం అనే మట్టి విగ్రహాలను, మన వ్యక్తిత్వాలనే మట్టి విగ్రహాలను, అంటే మన వ్యక్తిత్వాన్ని, అట్లాంటి మట్టి విగ్రహాలను శ్రీ సాయి లీలా శ్రవణం అనే మహాసాగరంలో, అంటే అందులో కరిగించేయాలి, అట్లా విలీనం చేయవలసిన తరుణం వచ్చింది. అప్పటికి కానీ నిజమైన భగవదారాధన పరిపూర్తి చెందదు. వ్యక్తి ప్రాధాన్యం గల నేటి రీతులన్నీ వెనుకటి వాటి వలనే కాలగతిలో కరిగిపోతాయి. ప్రకృతి ధర్మంలా శాశ్వతంగా ఆధ్యాత్మ జీవితాన్ని శాసించగలవు సాయి యొక్క ధర్మసూత్రాలు. మనకు ఒక వంక ఈ సూత్రం దొరికింది, మరొక వంక మనమేమాత్రం చైతన్యవంతులమైన సర్వరూపాలు యావద్ విశ్వము తమ రూపమేనని అపూర్వమైన రీతిన సామాన్యులకు సైతం అనుభవం ఇచ్చిన అద్వితీయ మూర్తి దొరికాడు.
బాబా గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. మనకేమో ఒక వంక ఈ సూత్రం దొరికింది, మరొక వంక మనం ఏమాత్రం చైతన్యవంతులమైన సర్వరూపాలు యావత్ విశ్వము తమ రూపమేనని అపూర్వమైన రీతిన సామాన్యులకు సైతం అనుభవం ఇచ్చిన అద్వితీయమూర్తి దొరికారు. మహాసమాధి అనంతరం కూడా అవసరమైనప్పుడు భౌతికంగా కూడా మన ఎదుట నుండగల మహనీయమూర్తి ఆయన. ఆయన జీవితమే ఈ నూతన సిద్ధాంతానికి తార్కాణం. ఇంకేం కావాలి, ఇంకేం బోధించాలి అంటున్నారు. బాబా యొక్క జీవితమే ఈ సిద్ధాంతానికి, నూతన సిద్ధాంతానికి తార్కాణం అని చెప్తున్నారు మహర్షి గారు. అంటే చూడండి, మనకి దొరికింది ఏంటో మనకి తెలియదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే కానీ ఏదో గ్రంథపారాయణ చేసుకుంటున్నాం, ఏదో అనుకుంటున్నాం, కానీ దీనివల్ల అసలు ఎన్ని జన్మల్లో ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి భౌతికంగా సేవ చేసుకుంటే కానీ దొరకనివి, వారి అనుగ్రహానికి పాత్రలు అవడానికి అవకాశం లేనివి, కేవలం మన ఇంట్లో కూర్చొని మనం ఇవాళ అవన్నీ చేసుకొని అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. దత్తస్వామి అనుగ్రహం అంటే మనకి ఎంత అద్భుతమైన విషయం దొరికింది. అయితే అందుకే అంటున్నారు, అట్లాంటి చైతన్యం మనకుందా, మనం నిజంగా దాన్ని పొందాలని. అందుకని కొంచెం చైతన్యవంతులు అయినా కానీ బాబా పరంగా చూస్తే ఆయన మాత్రం అన్ని యావత్ విశ్వము ఆయన రూపంగానే దర్శనమిచ్చారు. సర్వరూపాలు యావత్ విశ్వము తమ రూపమేనని అపూర్వమైన రీతిన సామాన్యులకు సైతం అనుభవం ఇచ్చినటువంటి అద్వితీయ మూర్తి దొరికారు. అంతటి మూర్తి ఎప్పుడూ ఉండే ఆయన పైగా. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, మహాసమాధి అనంతరం కూడా అవసరమైనప్పుడు భౌతికంగా కూడా మన ఎదుట నుండగల మహనీయ మూర్తి ఆయన. అయ్యో బాబా ఇప్పుడు లేరే అంటానికి లేదు, ఎప్పుడూ ఉండే ఆయన. అందుకే ఏమంటున్నారు, నేను రామాయణ భాగవత భారత కాలాల్లో కూడా ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. మనం దేహం తరపున బాబా ఇప్పుడు అలా ఉన్నారా అనుకుంటాం. అసలు దేహానికి పరిమితంగానే ఎప్పుడున్నారు కనుక, ఈగకి పెట్టినా దోమకు తిన్నా ఇంకా ఆయనకే చెందుతుంది అన్నప్పుడు ఆయనకి రూపంగా ఎలా సరిపోతుంది? ఏ రోజు ఆయన రూపంతో ఉన్నారు? రూపానికి పరిమితంగా ఏ రోజు లేరు. కనుకే భౌతికంగా ఉండి కూడా సాయి అంటే ఈ 5.5 అడుగుల శరీరమే అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే అని చెప్తున్నారు. కనుక మాస్టర్ అన్నారు, అంతటి అద్వితీయ మూర్తి దొరికారు మనకి. బాబా జీవితాన్ని గమనిస్తే ఈ సిద్ధాంతం, ఆయన జీవితమే ఈ సిద్ధాంతానికి తార్కాణం అంటున్నారు. అంటే వ్యక్తి ప్రాధాన్యత లేని ఆధ్యాత్మికత. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి మహారాజ్ కీ జై.